నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయన్న ట్రంప్. 24 గంటల్లో ఒప్పందం అమల్లోకి వస్తుందని వెల్లడి. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదన్న ఇరాన్. యుద్ధం ఇంకా కొనసాగించే ఆలోచన లేదని స్పష్టీకరణ. ఇరాన్ మళ్లీ క్షిపణులు ప్రయోగించిందన్న ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ప్రతిపాదనల వేళ దాడి చేసిందని వెల్లడి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఎస్ఐపిబిలోని నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. విశాఖ లంకెలపాలెంలో లారీ బీభత్సం. 3 మృతి, 6 తీవ్ర గాయాలు. భీకర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియాలో అనూహ్యంగా శాంతికి మార్గం సుగమమైంది. ఇజ్రాయెల్, ఇరాన్ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లోపు కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు. యుద్ధం ముగింపు కోసం ఓర్పు, ధైర్యం, తెలివితేటలు ప్రదర్శించిన ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలను అభినందిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడం, ప్రతిగా అగ్రరాజ్యం ఎయిర్ బేస్లపై టెహరాన్ దాడులకు దిగడంతో యుద్ధం మరింత భీకరంగా మారుతుందని భావిస్తున్న వేళ అనూహ్యంగా శాంతి ప్రస్తావన తెరపైకొచ్చింది. కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకొస్తుందని తెలిపారు. ఈ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగి మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం చేయగలదని, కానీ అది జరగలేదన్నారు. 12 రోజుల యుద్ధాన్ని ఓర్పు, ధైర్యం, తెలివితేటలతో ముగించడానికి అంగీకరించిన 2 దేశాల్ని అభినందించారు. హాని జరగకుండా దేవుడు ఇజ్రాయెల్ను ఆశీర్వదిస్తాడని, ఇరాన్ను, మధ్యప్రాచ్యాన్ని ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. భగవంతుడు అమెరికాను, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల సమాచారంతో సిచ్యువేషన్ రూమ్కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తమ సేనలు, ఎయిర్ బేస్ల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. తరువాత ఇరాన్ క్షిపణి దాడుల్ని అమెరికా అధికారులు, అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ ముందుగానే హెచ్చరించడంతో ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడుకోగలిగామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ 14 క్షిపణులు ప్రయోగించగా వాటిలో 13 క్షిపణుల్ని మధ్యలోనే కూల్చివేసినట్లు ఆయన ప్రకటించారు. ఒక క్షిపణి హాని కలిగించని వేరే మార్గంలో పయనించడంతో దాన్ని వదిలేసినట్లు ఆయన సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఇరాన్ ప్రతిదాడి చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ముందుగానే హెచ్చరించినందుకు టెహరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతీకార దాడులు ఇంతటితో యుద్ధానికి ముగింపు పలుకుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ను కూడా అదే దిశలో ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పోస్ట్ చేశారు. యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన చేసిన వేళ యుద్ధంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ స్పందించారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. యుద్ధం ఇంకా కొనసాగించాలనే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిందన్న ఆ దేశం దాడులు ఆపితే తాము ఆపుతామని అరాక్చీ స్పష్టం చేశారు. ఇరాన్ మళ్లీ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణ ప్రతిపాదనల సమయంలోనే మళ్లీ దాడి జరిగిందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. క్షిపణులతో టెహరాన్ తమపై దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. తమ దేశంలోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, పౌరుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సీసీటీవీ నిఘా వ్యవస్థను మరింత ఆధునీకరించాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇటీవల టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ను ఎంపిక చేసి పనులు అప్పగించింది.
646 కోట్ల 11 లక్షల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును మ్యాట్రిక్స్ స్మార్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. సమగ్ర ప్రాజెక్టు వివరాలతో ఏపీఎస్ఎఫ్ఎల్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాసేపట్లో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నాడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? రాకేష్, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే పెట్టుబడుల ప్రోత్సాహం మండలిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేసేలాగా ఈ మేళ నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన అంశాలకు కొన్నిటికి మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే సిఆర్డీఏ అథారిటీ 49వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వ పరిపాలనా భవనాలకు సంబంధించి అటు ముఖ్యమంత్రి భవనం కావచ్చు, అలాగే ఇతర మంత్రుల భవనాలు, జిఏడి హెచ్ఓడీల భవనాలు, ముఖ్య కార్యదర్శుల భవనాలు, ఇట్లా మొత్తం రాష్ట్ర పరిపాలన మొత్తం ఒకే కూటి కింద తీసుకొచ్చేలాగా 5 టవర్లలో అమరావతిలో సచివాలయ భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ గతంలోనే నిర్ణయించారు. దానికి సంబంధించి ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా అది గత 5 ఏళ్ల కాలంలో ఆగిపోవడం, తిరిగి దానికి టెండర్లు పిలవటం, మళ్ళీ నిర్మాణ పనులు చేపట్టడానికి తుదశకు తీసుకున్నారు. దీంతో L1, L2, L3 L1 బిడ్లు సాధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం 3 కంపెనీలు వీటి నిర్మాణ పనులు దక్కించుకున్నాయి. ఇందులో NCC అలాగే L&T ఇలాంటి సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఈ 49వ సిఆర్డీ అథారిటీ మీటింగ్ లో ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థలకు పరిపాలనా అనుమతులు ఇచ్చేందుకు ఏదైతే జిఏడి టవర్ కు సంబంధించి 882 కోట్ల రూపాయల దగ్గర అలాగే మరో టవర్ 2, టవర్ 3 సంబంధించి 1487 కోట్లు, అలాగే మిగిలిన 2 భవనాలకు సంబంధించి 1303 కోట్ల రూపాయల సంబంధించి వీటికి సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు మంజూరు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. పురపాలక శాఖలో 40 మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి ఎకరా 50 లక్షల చొప్పున భూ కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే దాన్ని పునర్సమీక్షించి చదరపు మీటర్ రూపాయి చొప్పున ఇవ్వచ్చా లేదా అనే అంశం మీద ప్రధానంగా మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 7 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో 7 అన్నా క్యాంటీన్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి ఏంటి అన్న దాని మీద కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టంలోని పలు నిబంధనల సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకిబ్ సాయికి స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం కల్పించే అంశం మీద కూడా మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి దాదాపు 51 పనులకు పరిపాలన అనుమతులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరమ్మతు పనులకు కూడా వాటి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో కడప, అలాగే సత్యసాయి జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇలా ఈ వివిధ జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుతో పాటు హైడ్రో సంబంధించి విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 30కి పైగా ఎజెండా అంశాలతో కేబినెట్ మంత్రివర్గం ఇవాళ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కొన్ని మినీ అంగన్వాడీల కేంద్రాలను కూడా దాదాపు 40కి పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా అంగన్వాడీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది మంత్రివర్గ సమావేశానికి సంబంధించి తాజా విశేషాలు. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ. విశాఖ లంకెలపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. 6గురికి తీవ్ర గాయాలవగా మరో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. విశాఖ నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న లారీ సిగ్నల్ వద్ద వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో 3 అక్కడికక్కడే చనిపోయారు. రెడ్ సిగ్నల్ పడినా చూడకుండా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపారని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి చేస్తుంటే జగన్ మాత్రం అలజడులు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి చిరునవ్వులు చిందించే జగన్ ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రాక్షస రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరమిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వెళ్లాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యాక్టింగ్ స్కూల్ కి వెళ్లాలంటారు. ఎందుకంటే ఆయన కనీసం మనుషులు చనిపోతే వెళ్ళి నవ్వుతాడు, అక్కడ బాధపడటం ఎలా నేర్పియాలని చెప్తా ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, అంటే ఆ మనస్తత్వమే ఏంటో అర్థం కాదు. చనిపోయాడు, సరే నీకు తెలిసి చనిపోయాడు, తెలియక చనిపోయాడు కారు కింద, కనీసం బాధ్యత లేదా? మనిషి అనే వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చనిపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళటమో, పోయిన తర్వాత పరామర్శించడమో ఏదో ఒకటి చేస్తారు. ఏమీ లేకుండా దీన్నంతా ఏదో ఆయన నాపాలనేటువంటి రాక్షస రాజకీయం చేయటం, బెట్టింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి చేస్తే ఆయనకు ఒక విగ్రహం కూడా కట్టించారంట గ్రామ ప్రజలకు. వాళ్ళేమనుకోవాలో చూడండి. ఇదే పరిస్థితి, ఇలాంటి సమాజంలో మనం అందరూ ఉన్నాం. రాబోయే 50 ఏళ్లలో భక్తుల రాకను అంచనా వేసుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1040 ఆలయాల్లో పాలక మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో ఏర్పడిన పాలకవర్గాన్ని రాజీనామా చేయమని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అన్నప్రసాద వితరణ ఏమాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతి నిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం. పాత పాలక వర్గాల్లో చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం మారింది, మేము గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళం, మాకొద్దు ఈ పాలక వర్గం అని రిజైన్ చేశారు. కానీ సభ్యులు రిజైన్ చేయాలి. కొన్ని దగ్గర సభ్యులందరూ రిజైన్ చేశారు, చైర్మన్లు రిజైన్ చేయాలి. ఎవరి మీద మేము ఒత్తిడి తెచ్చి మీరు రాజీనామా చేయండి, మేము కొత్త పాలక వర్గం వేస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం చేయడం లేదు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి వద్ద దుండగులు రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నై వెళుతున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలు కోమలి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత తాడిపత్రికి సమీపిస్తున్న సమయంలో సిగ్నల్ లేక ఆగిపోయింది. దుండగులు ముందుగానే సిగ్నల్ వైర్లు కట్ చేసి రైలును ఆపేశారు. ఆ తర్వాత S1, S2 బోగిల్లో ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. మహిళా ప్రయాణికుల మెడలో నుంచి బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రామసాగరంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి అనే మహిళను కత్తులతో బెదిరించి లోపలకు చొరబడి బీరువాలో ఉన్న 9 తులాల బంగారం, 96,000 నగదును అపహరించారు. మహిళ కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చీలి సింగయ్యకు భార్య, 2 పిల్లలు. కష్టపడి పనిచేసి సంపాదిస్తే కానీ గడవని పరిస్థితి. అలాంటి కుటుంబానికి జగన్ ర్యాలీ రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. అభిమాన నేత వాహనం కింద పడి ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సింగయ్య మరణాన్ని ఆయన భార్య, పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల చదువుల మాట అటుంచి ఇకపై ఇల్లు ఎలా గడుస్తుందనే ఆలోచన సింగయ్య భార్యను కలచివేస్తోంది. గుంటూరు జిల్లా వెంగళాయపాలెనికి చెందిన చీలి సింగయ్య ఈ నెల 18న ఏటుకూరు వద్ద మాజీ సీఎం జగన్ వాహనం కింద పడి మరణించారు. వృత్తిరీత్యా ప్లంబర్ అయిన సింగయ్య రోజువారీ వచ్చే కూలి సొమ్ముతోనే కుటుంబాన్ని పోషించేవారు. అత్యవసరాల కోసం 2 లక్షల మేర అప్పులు చేసిన ఆయన వాటికి వడ్డీలు కడుతూ నెట్టుకొస్తూ వచ్చారు. రోజు ఉదయాన్నే పనికి వెళ్లే సింగయ్య జగన్ పల్నాడు పర్యటన రోజున గుంటూరు మీదుగా వెళుతున్న విషయం తెలుసుకుని అభిమానంతో ఆయన్ని చూసేందుకు వెళ్లారు. రహదారి పక్కనే ఉన్న సమయంలో జగన్ వాహనం కింద పడి మృతి చెందారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన సింగయ్య కుటుంబం వెంగళాయపాలెంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని జీవిస్తోంది. 10వ తరగతి వరకు చదువుకున్న సింగయ్య కుమారులిద్దరినీ బాగా చదివించాలని ఆకాంక్షించారు. పెద్ద కుమారుడు బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఏడాదికి 40,000 కళాశాల ఫీజు, నరసరావుపేటకు రాకపోకలు అయ్యే ఖర్చులు భారమైన కష్టపడి చదివించేవారు. చిన్న కుమారుడు 2వ తరగతి చదువుతున్నాడు. పిల్లల్ని ప్రయోజకులను చెయ్యాలన్న లక్ష్యంతో సింగయ్య కొంత అప్పు చేసి పిల్లలను చదివిస్తూ వచ్చారు. సింగయ్య మృతితో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఆయన భార్య మేరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. ఇప్పుడు నా కుటుంబాన్ని ఆయన క్షణంగా చనిపోయాడు. చనిపోవడం వల్ల నా కుటుంబాన్ని, నాకున్న సమస్యలు ఏంటంటే నా కుటుంబం నా భర్తే కాబట్టి ఆయనే ఆధారం. నాకు పైపులు పనిచేస్తాడండి, పైపులు పనిచేస్తాడు. మాకు వచ్చే ఆయనకి ఏమొస్తాయి 500-600 వస్తాయి. ఆ కూలి మీదే మేము బతకటం. నేనైనా ఒకరోజు పని ఉంటే రోజు వెళ్తాం, లేకపోతే లేదు. మా కష్టం మీదే మా పిల్లల్ని ఇద్దరిని నేను పోషించుకోవాలి. ఇప్పుడు నాకు ఎవరు లేరు, మా అత్త మా మగడ లేరు. పిల్లలకు నేను, నాకు పిల్లలు తప్పనిచ్చి మాకంటూ పెద్ద దిక్కు ఎవరు లేరు. అవ్వలేదు. బాయ్కి ఇంకొక సంవత్సరం ఉంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. చిన్న ఆయన 7 సంవత్సరాల అబ్బాయి 2వ తరగతి చదువుకుంటున్నాడు. తను కూడా చదువుకున్న ఆయనే. పిల్లల్ని నేనంటే నా చదువు ఇది అయిపోయింది, పిల్లల్ని చదివించుకోవాలని చదువుకున్నాడండి. పిల్లల్ని చదివించుకోవాలి అని ఆశ. మా పెద్ద పిల్లోడు చదువు అయిపోద్ది అని మేమెంతో ఆశపడ్డాము. 1 సంవత్సరం చదివించుకుంటే చదువు అయిపోయింది. వాళ్ళు ఎగ్జామ్ టైం కల్లా డబ్బులు మొత్తం పూర్తిగా కట్టాల్సిందే. లేదా హాల్ టికెట్ కడితేనే ఇస్తారు, లేకపోతే ఇప్పుడు 40,000 కట్టాలి. సింగయ్య మృతితో ఆయన కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. గతంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లే సింగయ్య భార్య ఇప్పుడు అనారోగ్యం కారణంగా ఎక్కడికి వెళ్లలేని స్థితిలో ఉన్నారు. అప్పులు తిరిగి చెల్లించడంతో పాటు చదువులకు ఫీజుల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక సింగయ్య కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడింది. జగన్ ర్యాలీలో జరిగిన ప్రమాదం, వైసీపీ నేతల నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని టెహరాన్ అధికారిక న్యూస్ ఛానల్ ధృవీకరించింది. మరోవైపు ట్రంప్ ప్రకటనను ధృవీకరించని ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నట్లు తమ పౌరులకు హెచ్చరిక చేసింది. ఈ ఉదయం ఇరాన్ జరిపిన దాడుల్లో 3 చనిపోయినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం కాల్పుల విరమణను అధికారికంగా ధృవీకరించినప్పటికీ దాడులు మాత్రం నిలిపివేసినట్లు కనిపించింది. ఎందుకంటే కాల్పుల విరమణకు తెల్లవారుజామున 4 గంటల వరకు ఇరాన్ గడువు విధించగా ఆ తర్వాత ఎలాంటి దాడులు చేయలేదు. కానీ అంతకుముందు వరకు టెహరాన్తో పాటు ఇతర నగరాలపై ఐడిఎఫ్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని టెహరాన్ అధికారిక న్యూస్ ఛానల్ ధృవీకరించింది. మరోవైపు ట్రంప్ ప్రకటనను ధృవీకరించని ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నట్లు తమ పౌరులకు హెచ్చరిక చేసింది. ఈ ఉదయం ఇరాన్ జరిపిన దాడుల్లో 3 చనిపోయినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం కాల్పుల విరమణను అధికారికంగా ధృవీకరించినప్పటికీ దాడులు మాత్రం నిలిపివేసినట్లు కనిపించింది. ఎందుకంటే కాల్పుల విరమణకు తెల్లవారుజామున 4 గంటల వరకు ఇరాన్ గడువు విధించగా ఆ తర్వాత ఎలాంటి దాడులు చేయలేదు. కానీ
అంతకుముందు వరకు టెహరాన్తో పాటు ఇతర నగరాలపై ఐడిఎఫ్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని టెహరాన్ అధికారిక న్యూస్ ఛానల్ ధృవీకరించింది. మరోవైపు ట్రంప్ ప్రకటనను ధృవీకరించని ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నట్లు తమ పౌరులకు హెచ్చరిక చేసింది. ఈ ఉదయం ఇరాన్ జరిపిన దాడుల్లో 3 చనిపోయినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.